తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరిగేషన్ వైట్ పేపర్ పై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య హాట్ గా చర్చ జరిగింది. ఇరిగేషన్ వైట్ పేపర్ పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దోపిడీ కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాణహిత చెవెళ్లను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. మొన్నటి ఎమ్మెల్యేల మేడిగడ్డ బ్యారేజీ సందర్శన ద్వారా ప్రజలకు అసలు నిజాలు తెలిసాయన్నారు. పేరు కోసమే డబ్బు కోసమే గాని కేసీఆర్ భారీ నిర్మాణాలు చేపట్టారని ధ్వజమెత్తారు. ప్రజలలో ఒక అపోహలు కలిగించారు కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది, అది పేరు మీద దోపిడీ చేసింది తప్పితే నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు. 1 ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. ఈ పత్రికలు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష. అది బాధ మా అందరికీ. గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు, నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట హైరేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పి ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. చేసిన తప్పులు చాలమని ఇంకా ఉల్టా మమ్మల్నే బదనామం చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతోటి పనిచేస్తుంది.